697 కోట్లుగా మారింది. పేమెంట్స్ బ్యాంకుల జాబితాలో పేటీఎం కూడా చేరిపోయింది. ఇప్పటిదాకా ఈ రంగంలో ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ మాత్రమే ఉండగా పేటీఎంతో ఆ ప్రైవేట్ రంగ పేమెంట్స్ బ్యాంక్ సంఖ్య 3కు చేరింది. అయితే ఈ పేమెంట్స్ బ్యాంక్ని యూజర్లు ఎంతవరకు ఆదరిస్తారన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటిదాకా ఉన్న బ్యాంకులకు భిన్నంగా ప్రైవేట్ రంగంలో వచ్చిన కొత్త కాన్సెప్ట్ పేమెంట్స్ బ్యాంక్. బ్యాంకింగ్ కార్యకలాపాలు అందరికీ చేరువ కావాలనే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రంగంలో కొన్ని ఎంపిక చేసిన కంపెనీలకు లైసెన్సులు జారీ చేస్తోంది. ఇప్పటిదాకా 11 సంస్థలకు అలా ఆర్బీఐ ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది. వాటిలో రకరకాల కారణాలతో చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ లిమిటెడ్, దిలీప్ సంఘ్వి టెక్ మహీంద్రా లిమిటెడ్లు తమ ప్రతిపాదన నుంచి వైదొలిగాయి. పేమెంట్స్ బ్యాంకుల్లో ఉన్న పెద్ద అవరోధం డిపాజిట్లపై పరిమితి. ₹1,00,000 మించి దాచుకోవాలంటే ఈ బ్యాంకుల్లో కుదరదు. డెబిట్ కార్డ్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం మాత్రం ఇస్తాయి. పేమెంట్స్ బ్యాంక్ అందిస్తోన్న సర్వీసులు, వసూలు చేస్తోన్న ఫీజుల సంగతి చూస్తే పేటీఎం డిపాజిట్లపై 4% వడ్డీ ఇస్తానంటోంది. ఎయిర్టెల్ 7.25% వడ్డీ ఆఫర్ చేస్తుండగా ఇండియా పోస్ట్ 5.50% వడ్డీ ఇస్తోంది. ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ పేటీఎంలలో పూర్తిగా ఉచితం. అదే ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్ నెట్వర్క్లకు ఉచితం. మిగిలిన బ్యాంకులకు పంపేటప్పుడు 0.5% ఫీజుగా వసూలు చేస్తుంది. ఇండియా పోస్ట్ ప్రతి ట్రాన్సాక్షన్కి నెఫ్ట్ పద్ధతిలో ₹2.5 నుంచి ₹5, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ పద్ధతిలో ₹5 వసూలు చేస్తుంది. పేటీఎం ఇచ్చే డెబిట్ కార్డ్స్ వర్చువల్, రూపే రకమైనవి. వీటికి ప్రతి ఏడాదికి ₹100 సబ్స్క్రిప్షన్ ఛార్జ్తో పాటు డెలివరీ ఛార్జీలు అదనం. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మాత్రం వర్చువల్ మాస్టర్ కార్డ్ సౌకర్యం కల్పిస్తూ వాటికేం ఛార్జీలు వసూలు చేయదు. ఇండియా పోస్ట్ మొదటి సంవత్సరం ఉచితంగా డెబిట్ కార్డ్ మంజూరు చేస్తోంది. రెండో ఏడాది నుంచి మాత్రం సంవత్సరానికి ₹100 వసూలు చేస్తుంది. ముఖ్యమైన ఏటీఎం ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే పేటీఎం నాన్ మెట్రో నగరాల్లో 5 ఫ్రీ, మెట్రో నగరాల్లో 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ వెసులుబాటు కల్పించింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మాత్రం డెబిట్ కార్డ్ ఇష్యూ చేయదు. ఎయిర్టెల్ స్టోర్లలో నుంచే డైరెక్ట్గా నగదుని 0.65% రుసుము చెల్లించి తీసుకోవచ్చు. ఇండియా పోస్ట్ మాత్రం ఇండియా పోస్ట్ ఏటీఎంలలో ఎన్ని ట్రాన్సాక్షన్ అయినా ఉచితంగా చేసుకునే ఫెసిలిటీ కలిగిస్తోంది. మెట్రోలోని అదర్ బ్యాంక్ ఏటీఎంలలో 3 ఫ్రీ, నాన్ మెట్రో సిటీల్లో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ₹20 ఛార్జీల రూపంలో కట్ అవుతుంది. పేటీఎం అకౌంట్ ఓపెనింగ్ 0 బ్యాలెన్స్ సరిపోతుంది. ఎయిర్టెల్కి మాత్రం 100, ఇండియా పోస్ట్ సంగతి అంతే. 100 కడితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్కి 25,000కి మించి నగదు బదిలీ చేసినా, డిపాజిట్ చేసినా 250 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఇలా 4 సార్లకి అవకాశం ఉంది. ఇదొక్కటే ఇందులో అట్రాక్టివ్ ఆఫర్లా అనిపిస్తుంది. అంతే తప్ప ఇంత తక్కువ వడ్డీ ఆఫర్ చేసే బ్యాంకులో కొత్త యూజర్ ఎవరు అంతగా ఆసక్తి చూపరనే వాదన